అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్త పారవస్యంతో నిర్వహించారు. ఈ రోజు రాధాకృష్ణ మునిపుష్ప దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథ్, కోటె సుబ్రహ్మణ్యం, లోక ప్రభాకర్, పురోహితుడు సురేష్ స్వామి, పోలే జనార్దన్ రెడ్డి, ఆది గురుస్వామి, మేకల గంగయ్య, మునేందర్ రెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ, కల్పన, యశస్విని, ధనలక్ష్మి, అరుణ, ధనుంచి రెడ్డి, జీవన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ పండగ నెలలో ప్రతి భజన మందిరంలో భజనలు చేస్తే ఎంతో పుణ్యము లభిస్తుంది. దానిలో భాగంగానే స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి ఉదయం 5 నుంచే భజనలు జరుగుతున్నాయి. విశేషంగా భక్తులు వచ్చి పాల్గొని భజన కార్యక్రమంలో దిగ్విజయం చేస్తున్నారు. ఈరోజు పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈరోజు రాధాకృష్ణ ముని పుష్ప దంపతులు ఈరోజు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమాలు చేసి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఇది ఈ పండగ నెల భోగి పండుగ వరకు ఈ రామ భజన మందిరంలో భజనలు జరుగుతూనే ఉంటాయి. ఈ స్థానికంగా ఉండేవాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఈ రాముని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ వారి స్థానికంగా ఉండే దేవాలయాలకి ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు ఆచరించి ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటే మనకు ముక్తి లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొనండి. ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.